తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, బాలారిష్టాలు అంటూ ఉంటాం. పిల్లలకి బాలారిష్టాలు తగిలినాయి అని చెప్తాం. దానికోసం ఏదో చేస్తూ ఉంటాం. నిజంగా తగులుతాయా? ఇవి పోవాలి అంటే ఏం చేయాలి? బాలారిష్టాలు తగలటం కాదు, బాలారిష్టాలు ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి. కొంతమంది కొంచెం ఎక్కువ ఉంటాయి. పిల్లలు ఏడుస్తారు విపరీతంగా, వాళ్ళు ఏదో చూసారంటారు, ఏడుస్తారు, కింకగా ఉంటారు, పాలు చాలవు, పై పాలు పోయాల్సి వస్తుంది, అవేమో అరగవు, ఊరికే పడిపోతారు. ఈ పాకే దశలో మూతులు పగలగొట్టేసుకుంటూ ఉంటారు, తలకాయ వేసి కొట్టేసుకుంటారు, చేతిలోంచి జారి పడిపోతారు, స్నానం చేసేటప్పుడు ఎప్పుడో ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోయి తలకిందులైపోతారు, పొగ వేసేటప్పుడు ఒక్కొక్కసారి అంటించేస్తారు పిల్లల్ని, పొగ లోపలికి వెళ్ళిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, మధ్యలో మోషన్స్ అవుతాయి, జలుబు చేస్తుంది, దగ్గులు వస్తాయి, కక్కేస్తూ ఉంటారు. ఏమున్నాయి అదే కదా, ఇన్ని చూసామా మనం అనుకుంటున్నా. చూస్తాం, ప్రతి వాళ్ళు చూడాల్సిందేనమ్మా. అవును. ఏడిచి మొత్తుకుంటారు, కడుపులో నొప్పి వస్తుంది, పాలు అరగవు, తల్లి పాలే అరగని పిల్లలు కొంతమంది. ఎందుకు ఏడుస్తారో తెలియదు. వాడికి చెవిపోటు రావచ్చు, ముక్కు జలుబు చేసి ముక్కు ఇదైపోయి ఊపిరాడకి ఏడుస్తారు. అయిందా? ఈ పాలు తాగేటప్పుడే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. తల్లి దగ్గర పాలు తాగుతూ ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, సీసాతో పోసినప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోవచ్చు. కొంచెం ఆ స్టేజ్ దాటితే ఈ తిండి పెట్టేటప్పుడు ఎప్పుడో తిండి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, పొల మారిపోతుంది, తినరు. ఈ పెడుతుంటే స్పూనే మూతికేసి మనమే కొట్టేస్తాం ఒక్కొక్కసారి. ఎన్ని అవుతాయో. కొంచెం కాస్త పాకటం వచ్చిందంటే మోకాళ్ళు కొట్టుకుపోతాయి, పడిపోతారు, గుమ్మం తగులుతుంది, ఆ సందుకి ఈ సందుకి పాకి ఆ కార్నర్స్ ఈ కార్నర్స్ కొట్టేసుకుంటారు, టీపాయిలు వేసి గుద్దేసుకుంటారు. అక్కడ నుంచున్న దగ్గర నుంచి పడిపోవటమే, తప్పుకు టుప్పుకు, ఎప్పుడు పడిపోవటమే. గుండు పగిలిపోతుంది, మొహం ఇక్కడ కుప్పలు, ఒకరి మీద ఒకరు తిట్టేసుకుంటూ ఉంటాం, నీ వల్లే కొట్టాడుకుంటాం. అక్కడి నుంచి కాస్త నడకొచ్చిన దగ్గర నుంచి ఆ సందులో వేలు పెట్టి ఈ సందులో వేలు పెట్టి ఆ వస్తువు ఎత్తేసి ఇది ఎత్తేసి అవి ఇవి నోట్లో పెట్టేసుకుని మోషన్స్ అయిపోతూ ఉంటాయి, డిహైడ్రేట్ అయిపోతారు. ఈ సందట్లో జ్వరాలు వస్తాయి, కొంతమందికి ఏమో ఈ కన్వల్షన్స్ వస్తాయి. అందరి పిల్లలకి ఇవన్నీ ఉంటాయమ్మా. రమ్మగారు ఇన్ని చెప్పారు. పెళ్లి కాని పిల్లడు సాయి ఉన్నాడు, కంగారు, అమ్మో ఏంటి ఇన్నుంటాయా పిల్లలు, తను కంగారు పడిపోతాడు. వాడికి ఎందుకు కంగారు? ఆడపిల్లలు అయితే భయపడతారు, మగ పిల్లలకి ఏముంది, ఏదో కాస్త ఫీల్ అవుతారు అంతే. ఇళ్లలో పిల్లల్ని తిట్టేటివే, రేపు తిడతారు, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు దెబ్బలు తగిలించావు, పిల్లాడికి ఏదైనా తగిలిందంటే ముందు ఆడాళ్ళకి పడిపోతాయి. అవును, నువ్వు ఎత్తుకోలేదంటే హే నువ్వు సరిగ్గా చేయలేదంటే నువ్వు సరిగ్గా చేయలేదు, మీ అమ్మకి రాదు, మీ నాన్నకి రాదు, నీళ్లు పోయటం రాదు, మీ ఇంట్లో పెంచటం రాదు, ఎవరికి రాదమ్మా పెంపకం. ప్రతి వాళ్ళు అనుభవంతో చేస్తారు. మన అనుభవంతో పాటు పిల్లవాడి అనుభవం ఒకటి ఉంటుంది. ఆ పిల్లదానికి దాని మూతి పగలాలనుంది, దాని మొహం అంతే. ఇలాగే జరుగుతుంది. ఏదో దేని మీద కాలేసి వేలేసి జారి పడిపోతారు. నేను అట్లా దెబ్బలు తగిలిన పిల్లల్ని ఒట్టి పుణ్యానికి, అబ్బో మా వాడు అసలు చిన్నవాడికి ఎన్ని దెబ్బలో, ఎప్పుడు ఇక్కడ ఒకట్టు వెనకాల ఒకట్టు గాజు పెంకు. అందరి పిల్లలు చెప్పులు వేసుకుంటే వీడు ఒకటి చెప్పులు లేకుండా వెళ్ళి అక్కడ ఉన్న ఒకే ఒక్క గాజు పెంకు వాడి కాల్లోనే దిగుతుంది. వాడినే ఆ బండివాడు గుద్దేసి వెళ్ళిపోయాడు వాకిట్లో. అట్లనే ఇలాగే ఒట్టి పుణ్యానికి ఇవి బాలారిష్టాలు అంటారు. జడుస్తారు ఇంతలో భయం. ఒక్కొక్క మావయ్య వేస్తాడు భీకరాకారుడు, కంసమామలు, పిల్లల్ని ఇట్లా ఎగరేస్తారు, వాడు ఇట్లా బిగిసిపోతాడు భయానికి. మామయ్యకి ముద్దు, వాడికి భయం, ప్రాణాంతకం వాడికి. పిల్లలకి కొంతమంది పెద్దవాళ్ళకి కూడా పిల్లల్ని ఎలా ముద్దు చేయాలో తెలియదు రమ్మగారు, రఫ్ గా హ్యాండిల్ చేస్తారు, పిసికేస్తారు. ఏడిపించటం ముద్దు, కొంతమంది ఏడిపించటం ముద్దు, కళ్ళు పెద్దవి చేసేసి ఏడిపించటం ఏదో చేస్తారు. పిల్లలు భయపడతారు, ఉలిక్కి పడతారు. మిక్సీ మూతకి ఏడుస్తారు, ఫ్రిడ్జ్ దాన్ని ఏమంటారు మన కుక్కర్ మూతకి ఏడుస్తారు, కాలింగ్ బెల్కి ఏడుస్తారు. మన ఇంటికి ఎవరన్నా చుట్టన్నా కానీ, మా ఇంట్లో ఒక పాప ఉండేది, మా జేకేని చూడగానే ఏడుస్తుండేది, దానికేసే చూస్తూ ఉండేది, అక్కకేసే. అది దానికేసి చూసిందంటే ఇది ఏడవటం మొదలుపెట్టేది. ఇప్పుడు దానికి మా నాయనమంటే చాలా ఇష్టం, కానీ చిన్నప్పుడు మాత్రం అట్లాగే చూసి తన వైపు చూసేదాకా చూసి తన వైపు చూడగానే బేమని మొదలుపెట్టేది. ఎంత నవ్వేవాళ్ళమో. ఎక్కడ మిక్సీ మోగినా ఏడ్చేది. అది చెప్పలేము, పిల్లలు ఇట్లా ఉంటారు. మేము మా ఇంట్లో మరీ డజన్ల కొద్దీ పిల్లలతో వరకు, ఇప్పుడు కొంచెం పిల్లలు తక్కువ ఉన్నారు, అందరికీ తగ్గిపోయారు కదా. అప్పుడు పిల్లలు వరుసగా పిల్లలు ఉండి ఒక్కో పిల్ల ఒక్కో రకం. కడుపులో నొప్పి వస్తుంది పిల్లలకి, గ్యాస్ ఫామ్ అయిపోతుంది, పొట్ట బిగిసిపోతుంది, ఏడుస్తూ ఉంటారు. ఏం పాలు తాగరు, నోట్లో పెట్టనివ్వరు, ఏమి ఎందుకు ఏడుస్తారో తెలీదు. ఇవన్నీ బాలారిష్టాలేనమ్మా. అనుభవంతో వీటిని హ్యాండిల్ చేయాలి. పడిపోతారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రియ. మొదటిది
మీ ఇంట్లో అనుభవజ్ఞులు ఉంటే, మీ చుట్టాల్లో ఎవరైనా బాగా పిల్లల్ని పెంచిన వాళ్ళు ఉంటే వెళ్ళి వాళ్ళని కావలించుకుని హగ్ చేసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. పిల్లల సగం చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి సమాధానం పెద్దవాళ్ళ అనుభవంలో ఉంటుంది. పెద్దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. గ్యాస్ ఫామ్ అయితే చిన్న చిన్న చిట్కాలతోటి గ్యాస్ పొట్ట కాచటం, సొంటి పట్టేయటం. సొంటి పట్టు అంటే మండిపోతుంది, అందుకని నాము పట్టేస్తారు, నాము పట్టేస్తారు. పిల్లలకి ఏమైనా మందులు తాగించటం, ఇంత నలకంతే వెయ్యాలి, ఎట్లా మింగించాలి, అవన్నీ తెలియాలి కదా మనకి. అన్నిటికీ పీడియాట్రిషియన్ దగ్గరికే పరిగెత్తక్కర్లా. కొన్ని అనుభవంతో పిల్లాడు తెగ ఏడుస్తున్నాడు వాడిని భుజం మీద వేసుకుని, మా ఇంట్లో అయితే ఒక పద్ధతి ఉంది చేయ, పిల్లలు అతిగా ఏడుస్తూ ఏదైనా ఒంట్లో బాగుండకుండా ఎడితే బోల్డని ఉన్నాయి. ఫ్లమ్ చేరితే తమలపాకు రసం, జలుబు చేస్తే తులసి రసం, సొంఠి, ఇంకేమిటో పిప్పళ్ళు, ఇంకా ఏమిటో ఇవన్నిటితో పాటుగా పంచాయత స్తోత్రం చదువుకోవటం ఒక ఉపాయం మా ఇంట్లో ఉంది. మేము చేస్తాం అట్లా. పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నారనుకో, ఏదైనా దెబ్బ తగిలింది, మందు వేసినా కూడా పిల్లాడు ఆ భయానికి ఆ పాఠానికి ఏడుస్తూ ఉంటారు కదా, అప్పుడు పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం లేదా భుజాన్ని వేసుకోవటం, పంచాయత స్తోత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే పిల్లలు శాంతిస్తారు. ఇది అనుభవంగా తెలుసుకుంది మేము. పిల్లలకి దిష్టి, దీంతో పాటు ఇంకా దిష్టి అది తిరుగులేదు. బయటికి వెళ్తే ఏడుస్తారు, ఎవరింటికైనా వెళ్తే ఏడుస్తారు, మన ఇంటికి ఎవరైనా వస్తే ఏడుస్తారు. ఇవన్నీ ఉంటాయి పిల్లలకి. వీటన్నిటికీ ఏం చేస్తాము, కొన్ని చిన్న చిన్న చిట్కాలు. పిల్లలకి కొంచెం ధూపం వేయటం, ఏదైనా దిగదుడిచి పడేయటం, ఉప్పు లాంటివి దిగదుడిచి నీళ్ళల్లో వేయటం, ఓ కర్పూరం దిగదుడిచి ఆ బిళ్ళ వెలిగించి ఆ నిప్పుకేసి చూపించినా కూడా వాడు ఏదో భయానికి లోనవుతున్నాడు కదా, అది పోతుంది. ఆ మంట పిల్లలు చూసేలాగా చేయాలి. కర్పూరం ఒక కర్పూరం బిళ్ళ తీసుకోండి, 3 సార్లు ముందుకి 3 సార్లు వెనక్కి తిప్పండి. తిప్పాక ఒక చోట పెట్టి దాన్ని వెలిగించండి. పిల్లాన్ని దాని వైపు చూపిస్తే వాడు ఆ మంట చూస్తాడు కదా, అప్పుడు కొంచెం ప్రెషర్ తగ్గుతుంది, భయం పోతుంది. దానివల్ల కొంచెం ఎనర్జీ, వీటి తాలూకు ఆరా ఏదో దెబ్బ తగిలిపోయింది కదా, అది కొంచెం పుల్ అవుతుంది, ఆ దెబ్బలు పూడతాయి. ఇట్లాంటివి ఏమైనా అలవాటు చేసుకోండి. దైవ సహాయం తీసుకోండి. అప్పుడప్పుడు దేవాలయ దర్శనం చేసుకోండి. డాక్టర్ సహాయం పూర్తిగా తీసుకోండి. రోడ్డు మీద పడిపోతూ ఉంటారు, అలా చేస్తాం జే. మాకు ఒక పద్ధతి ఉంది, దాంట్లో కూడా మనం పడిపోయినా, ఇప్పుడు వాకిట్లోనే పడ్డారు, రోడ్డు మీదే కాదు, నేల గ్రహాలు ఉంటాయి, మళ్ళీ మళ్ళీ పడేస్తాయని చెప్తారు. పిల్లలు నడిచే స్టేజ్లో దబి పడిపోయి నెత్తురొచ్చి బొప్పెలు కట్టాయి అనుకోండి, పడి వాడే లేచి కూర్చుంటే ఏం పర్వాలా. పడి వాడు గట్టిగా ఏడ్చి వాడికి దెబ్బ తగిలి నెత్తురు కనపడి లేదా బొప్పె కడితే కనుక ఒక చిన్న అంత చెంబుతోటో గ్లాస్ తోటో లోటాతోటో నిండుగా నీళ్లు తీసుకోండి, పిల్లాడి మీద చుట్టూతా దిగదుర్చి ఎక్కడైతే వాడు పడ్డాడో అక్కడ పోసేయండి. దానివల్ల చాలా ప్రెషర్ తగ్గుతుందని చెప్పి ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పేవేనమ్మా. దీనికి ఏమైనా సైంటిఫిక్ వ్యవహారం ఉందంటే నాకైతే తెలీదు. పెద్దవాళ్ళు చెప్పేవే. అక్కడి నుంచి బయటికి వెళ్ళి వచ్చాము, పిల్లాడు బాగా నసగా ఉన్నాడు, స్నానం చేయించేసేయండి. స్నానం చేసేటప్పుడు ఇంట్లో కొంచెం ఒక సున్నం డబ్బా మాత్రం ఉంచుకోండి తప్పకుండా, చిన్నది సున్నం కొంచెం చిన్న గ్లాసులో అంత పసుపేసి కొద్దిగా సున్నం కలిపితే ఎర్రగా వస్తాయి నీళ్ళు. ఆ ఎరుపు నీళ్లు దిగదుర్చి వాడి మీద పోసేసి వెచ్చటి నీళ్ళతో చేయండి, చన్నీళ్ళతో చేయకుండా, తర్వాత స్నానం చేయించేసేయండి. ఇది పద్మగారిని మా ఇంటి కింద ఉండేవారు. మా చిన్నవాడు పసితనంలో ఉన్నారు, వాడు బాగా బొద్దు ఉంగరాల చుట్టూ బాగుండేవాడు. చంటి పిల్లలకి ఏముంది అందం, చంటి వాళ్ళు అందంగా ఉన్నారన్నా దిష్టే, ఏమిటి పిల్లాడు ఇలా ఉన్నాడు అన్నా కూడా దిష్టే. వాడికి అందంగా బాగున్నారన్నా దిష్టే, బాగున్నారన్నా దిష్టే. హెల్తీగా ఉంటే అదొకటి, హెల్తీగా లేకపోతే ఇంకోటి. ఇదేమిటమ్మా ఇలా ఉన్నాడు పిల్లడు అలా అన్నా కూడా వాడికి ప్రెషరే. అది ఆవిడ చెప్పిన ట్రిక్ ఇది. మేము జనాల్లోకి తీసుకెళ్తే మాత్రం నేను చేసేదాన్ని అట్లా. నెలల పిల్లాడు అప్పటి నుంచి కూడా నేను చేసేదాన్ని. రోజువారీ కాదు, అప్పుడైనా మరీ బాగా జనంలోకి వెళ్ళాము, పిల్లాడు నలిగాడు, బాగా అందరు ఎత్తుకున్నారు, ప్రతి వాళ్ళ దృష్టి వాడి మీద పడింది అనిపిస్తే ఈ పని చెయ్యొచ్చు. చిన్న గ్లాస్, ఇంత గ్లాస్ చేయండి, ఎర్రటి నీళ్ళు కదా అని కారాలు అవి కలపకండే, తెలివితేటలుగా నల్లకంత సున్నం అంత పసుపు వేసి తిప్పితే మీకు ఎర్రగా వస్తుంది. దిగుదుడటం మీద పోసేయటం, లేదా ఇంకొక పని చేయొచ్చు, దిగుదుడు చేసి వాష్ బేసిన్లో పోసేసేయండి. తర్వాత పిల్లాడికి స్నానం చేయించండి. బయటికి వెళ్ళి వస్తే ఇంటికి వచ్చాక స్నానం చేయించడం. పడ్డాక నీళ్లు దిగదుడిచామా, వీలైతే కాళ్ళు చేతులు కడిగేసి ఆ ఒంటి మీద బట్టలు విప్పేసి, మొలతాడు అవి ఉన్నాయి మళ్ళీ తాడు కడతాము, మొలతాడు కడతాము, చేతులకి తాళ్ళు కత్తిరించేసేయండి, కొత్త తాడు కట్టండి. ప్రతి నెల చంటి పిల్లలకైతే ఎవ్రీ మంత్ మొలతాడు ఈ చేతులకి కాళ్ళకి ఉండే తాళ్ళని మార్చండి. మొలతాడులో తాయెత్తులు చేయించి పెడతారు కదా, ఆ తాయెత్తుకు కొత్త మొలతాడు ఎక్కించి కట్టుకోండి. ఇలాంటి కొన్ని పద్ధతులు పాటిస్తే
ఇంతగా నేల గ్రహాలు భూగ్రహాలు పిల్లల్ని అంత బాధించవు. కానీ బాలారిష్టాలు దాటాలి, 5 ఏళ్ళు నిండితే కానీ పిల్లలు పూర్తిగా సరిగ్గా ఉన్నట్టు కాదు. అసలు బాలారిష్టాలు తగలకుండా ఉండాలంటే ఏమన్నా మంత్రం కానీ అట్లా ఏమన్నా చెప్పుకుంటా అలా ఏం చెప్పలేం జయ, అట్లా ఏం చెప్పలేం. దీనికి ఎప్పటికప్పుడు చేసుకోవటమే. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏదో విభూది ఎవరితోటైనా మంత్రించి తెచ్చుకున్నాం అనుకో, ఏ దేవాలయం నుంచి రోజు స్నానం చేశాక ఆ విభూది పెట్టండి. విభూతులు పెట్టేటప్పుడు జాగ్రత్త, పిల్లల కళ్ళల్లో పడకుండా చూసుకోండి. చాలా మంది ఇక్కడ రాసి గుండెల మీద రాసి హైరాన్ పడతారు. ఒక చిటిక మనం చేత్తోకి తీసుకున్నాక దులిపేసేయాలి. చెయ్యి వేలు కంటుతుంది కదా, అది పెట్టాలి. కుంకాలు పెట్టడం అవి చేయబోకండి, అవన్నీ అలర్జీస్ వచ్చే అవకాశం ఉంది. రైట్, జాగ్రత్తగా ఉండటమే అంతే. ఓకే రమ్య గారు, నమస్తే. నమస్తే చేయ.